కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు. ఎప్పుడూ కూడా మన అమృతంలో కొర్రల్ని, తర్వాత దంపుడు బియ్యము అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు కొర్రల్ని అలాగే నువ్వుల్ని రెండింటినీ కలిపి చక్కటి ఆవిరి కుడుములు తయారు చేయబోతున్నాం. ఇది మనకు పండగలకు దేనికైనా కూడా చక్కగా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, కిస్మిస్లు కొద్దిగా, బెల్లం పాకం 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది కొర్ర పిండి అండి, ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మనకు చక్కగా బయట అవైలబుల్ గా దొరుకుతుంది. అయితే కొర్రలకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే ఇది ఏకాగ్రతను చాలా బాగా పెంచుతుంది తెలుసా. అలాగే ఇందులో ఉన్నటువంటి విలువలు ఏంటి అంటే ఫైబరు, మెగ్నీషియము, మ్యాంగనీస్, విటమిన్ B1, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకు పొట్ట నొప్పి తగ్గించే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు కిడ్నీ స్టోన్ ని నివారించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. సో ఇందులో ఫైబరు, ఫోలెట్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గర్భిణీ స్త్రీలకు కూడా చాలా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, అటువంటి చక్కటి కొర్రలతో మనం ఈ రోజు కొర్ర పిండిని ఉపయోగించి చక్కగా కుడుములు తయారు చేసుకోబోతున్నాం. దట్టు మనకు తీపి ఆవిరి కుడుములు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఆవిరి పాత్ర పెట్టుకున్నామండి. ఈ ఆవిరి పాత్రలో ఒక ప్లేట్ కూడా ఉంది. ఈ ప్లేట్ ప్రస్తుతానికి మనం పక్కన పెట్టేద్దాం. దీంట్లో కొన్ని నీళ్లు పోసుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది కొంచెం మనకు నీళ్లు హీట్ అయ్యే లోపు మనము ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి పిండి తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 1 కప్పు కొర్ర పిండి తీసుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనకు కొర్రపిండి తీసేసుకున్నాం కదా. దీంట్లో ఎండు కొబ్బరి పొడి, ఆ తర్వాత నువ్వులు, ఆ తర్వాత కిస్మిస్లు. ఇవి ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి మనం ప్రత్యేకంగా మళ్ళీ ఏమీ వేయించుకోవట్లేదు. ఆ తర్వాత యాలకుల పొడి. సో ఇంతవరకు మనం తీపి ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేయబోతున్నా. అదేంటంటే బెల్లం పాకం. ఇలా చక్కగా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు బెల్లం పాకం తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకొని చక్కగా, అంటే మనకు కుడుములు ఉంటాయి కదా, మామూలుగా వినాయకుడి పండక్కి చేస్తూ ఉంటాం కదా వినాయక చవితికి. సో ఆ టైప్లో మన కుడుములు ఒక మౌల్డ్ లాగా, ఒక మోదక్ లాగా ఆ షేప్లో వచ్చేటట్టుగా కన్సిస్టెన్సీ పరంగా మనం కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మీకు వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే కూడా మంచిదే అండి, బాగుంటుంది. మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కాస్త పాలు కూడా పోసుకోవచ్చు, లైట్గా పాలు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. చూసుకుందామండి, మరీ మనకు లూజ్గా అయిపోకూడదు, అందుకు మనము చూసుకుంటూ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందండి కన్సిస్టెన్సీ. అసలు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మనకు పండగల టైంలో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఎప్పుడు సాధారణంగా నార్మల్గా చేసుకునే కుడుముల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఈసారి ఇది ట్రై చేయొచ్చు. ఇలా చక్కగా మనము పిండి రెడీ చేసేసుకున్నాం. చాలా తక్కువ బెల్లం పాకంతో మనం ఇది తయారు చేసామన్నమాట. సో ఇటువైపు మనకు నీళ్లు కూడా ఆల్మోస్ట్ వేడెక్కిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేట్ తీసుకున్నాం కదా, దానికి కాస్త నెయ్యి రాసుకుందాం. అలాగే చేతికి ఇంకొంచెం నెయ్యి రాసుకొని ఇలా చక్కగా ఈ పిండి తీసుకొని ఇలా కొంచెం గుండ్రంగా తయారు చేసుకొని ఇలా ఒక మోదక్ లాగా చేసుకుందాం.
సో షేప్ అనేది యాక్చువల్గా మన ఇష్టము, మనం ఎలాగైనా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మోదకలాగా చేస్తే కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుందని చేస్తున్నా అంతే. ఇంకా ఇది మీ ఇష్టం అనమాట. సో దీంట్లో మీరు ఎక్స్ట్రాగా కావాల్సింటే డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను కిస్మిస్ మాత్రమే యాడ్ చేశాను కదా, అలా మీరు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఒక 5 తయారు చేద్దామండి. అంటే ఇది మనము గణేశుడికి ప్రసాదం లాగా పెట్టకపోయినా కూడా ఇది కొంచెం మనము కుడుముల్లాగా మోదకలాగా చేసుకుంటున్నాం కాబట్టి 5 సంఖ్యలో తీసుకుందాం. ఇది మనకు ఆవిరి మీద అవుతుంది కాబట్టి పిల్లలకు కూడా హాయిగా ఇవ్వచ్చు. అసలు ఎక్కడైనా మనము ఎక్స్ట్రాగా ఏమైనా వాడామంటే నూనె ఏవి వాడలేదు. సో చాలా సాత్వికంగా తయారు చేసామన్నమాట. సో ఇంకా అసలు మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు. అంటే కుడుములు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే పండగలు. అంటే పండగల టైంలోనే కాకుండా మామూలు కూడా చాలా మంది పిల్లల కోసము వాళ్ళకి బాగా స్వీట్ పిచ్చి బాగా ఉన్న వాళ్లకు రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా కొర్రపిండి ఒక్కటి ఉంటే సరిపోతుందండి. కేవలం 10 నిమిషాల్లో ఈ కుడుములు అయిపోతాయి. ఒకటి ఏంటంటే మన ఇంట్లో నువ్వులు ఎప్పుడూ ఉంటాయి, నెయ్యి ఉంటుంది, బెల్లం పాకం ఉంటుంది కదా, బెల్లం ఉంటుంది, సాధారణంగా బెల్లం ఉంటుంది అంతే. మన కొర్రపిండి మాత్రం మనం తెచ్చుకొని పెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నీళ్లు కూడా చక్కగా వేడైపోయాయి, ఇలా మరుగుతున్నాయి చూసారా. ఇప్పుడు ఇందులో ఈ ప్లేట్ పెట్టేసుకుందాం. చాలా ఫాస్ట్గా అవుతాయండి ఇవి. ఆవిరి మీద కదా, ఎక్కువ టైం కూడా తీసుకోవు, చాలా హాయిగా ఉంటుంది. మనం తింటున్నప్పుడు కూడా ఆవిరి మీద ఉడికించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా మంచి టేస్ట్లో ఉంటాయి. ఇలా ఆవిరి పాత్రలో పెట్టేశామండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది, అసలు 5 నిమిషాలు కూడా పట్టలేదేమో అనిపించింది నాకు. ఇప్పుడు చక్కగా తయారైనటువంటి కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుముల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా సాత్వికంగా తయారైనటువంటి కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయండి. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, కిస్మిస్లు కొద్దిగా, బెల్లం పాకం 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కొర్రపిండి, ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, ఆ తర్వాత కిస్మిస్లు, కాస్త యాలకుల పొడి, కొంచెం బెల్లం పాకం వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న కొర్ర ముద్దను చిన్న చిన్న కుడుముల్లాగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు రెడీ.